అంటే నిజంగా వీళ్ళు అన్నా చెల్లెలేనా? అచ్చా, ఆ కమిషనరు శకుంతలాదేవి కలిసి ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేశారు చూడు. కొంచెం కూడా పాపం గురు, చిన్న పిల్లలు. అసలు వాళ్ళని ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేశారు? దాన్నే కూలీ సైన్యం అంటారు. పెద్ద పెద్ద నాయకులంతా వాళ్ళ అవసరాల కోసం ఇలాంటి చిన్న పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి మత్తుకి బానిసల్ని చేసి వాళ్ళ పనులన్నీ చేయించుకుంటారు. ఆ పిల్లలకి వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కూడా తెలీదు. కానీ ఈ పనులు చేయిస్తున్న వాళ్ళంతా సేఫ్. మాస్టర్ ప్లాన్ గురు. ఉదయ్, ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసుకునిరా. ఓకే గురు, తర్వాత అది ప్లే చేయండి. హలో. గ్రేట్ జాబ్ మిస్టర్ అగ్నిదేవ్ ఐపీఎస్. చాలా థ్యాంక్స్ గౌరవనీయులైన కరప్షన్ క్వీన్ శకుంతలాదేవి. మిమ్మల్ని నేనే స్వయంగా వచ్చి కలుసుకుందాం అనుకున్నాను. దానికి నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. మేడం, ఇలాంటి బెదిరింపులన్నీ మీ చుట్టూ తిరిగే మీ చెంచాగాళ్ళ దగ్గర చెప్పుకోండి. నా దగ్గర వర్కౌట్ అవుతాం. రే నా కొడక, ఏరా నన్ను నువ్వు అంటున్నావా? నీలాంటి మగాళ్ళని ఎంతమందిని నా కాళ్ళ కింద వేసి తొక్కింత దూరం వచ్చాను తెలుసా నీకు? అసలు నీకేం తెలుసురా? నా గురించి నీకేం తెలుసు? నా ఆకలి బాధ తీర్చుకోవడం కోసం ఒక రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్తే వాడు వాడాకలి నా మీద చేసి తీర్చుకున్నాడు. ఆ రోజే నిర్ణయించుకున్నాను, నా పేరు చెప్పగానే నా కడ్డొచ్చే మగాళ్ళంతా ఉచ్చపోసుకునేంత భయపడేలా చెయ్యాలని. ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే పండిపోయిన పెద్ద పెద్ద వాళ్ళందరినీ నా చెప్పు కింద తేళ్లలా చేసి పెరిగిన దాన్నిరా. నువ్వు చేసింది వెదవ పని. ఏదో గొప్పగా చరిత్ర తిరగరాసినట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వు చేసిన ఘనకార్యాలకి నిన్ను జైల్లో పెట్టి నీ నిజస్వరూపం ఏంటో అందరికీ తెలిసేలా చేస్తా. అప్పుడు తెలుస్తుంది ఈ అగ్నిదేవ్ ఎలాంటి వాడో. రే 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 ఇలా నాతో ఇంతవరకు మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు భూమి కిందకే చేరిపోయారా? నన్ను నువ్వు నీ చిటికన వేలు గోరుతో కూడా తాకలేవు తెలుసా? ఒక్క ఆడదాన్ని ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేశాను. కూర్చున్న చోటు నుండే నిన్ను రోడ్డు మీద ఇంటి ఇంటికి పిచ్చి కుక్కలా పరిగెత్తిస్తాను చూడు. ఇదంతా ఒక ఆరంభమేరా, ఇక ముందు ముందుంటుంది చూడు నీకు. మేడం, మీలాంటి వాళ్ళ వల్లే ప్రజలు రాజకీయాలంటేనే ఒక మురికి కాలమని కాంట్రించుమ్మేస్తున్నారు. ఓట్లు వేసిన పాపానికి ఒక్కసారైనా దిగొచ్చి ప్రజల కోసం ఒక మంచి పనైనా చేశారా? లేదా న్యాయం కోసం వాళ్లే రోడ్లకి పోరాటాలు చేస్తే మనిషి పెట్టి కొట్టించి ఆగి ఉన్న బళ్ళకి నిప్పంటించి చివరికి వాళ్ళని బలిపశువులుగా చేస్తున్నారు కదా. ఊరికే నలుగురు అమాయకుల్ని చుట్టూ పెట్టుకుని ప్రతిదానికి వాళ్ళు శవాలల్లే టపటపమని మీ కాళ్ల మీద పడుతూ మీకు ఊడిగా చేసినంత మాత్రాన మీరంతా నాయకులైపోగలరా? శకుంతలాదేవి, నీ చేతులకి నేను సంకెళ్ళేసి లాక్కెళ్తుంటే ఎవరడ్డో చాపుతారో నేను చూస్తా. నువ్వు ఉండబోయేదే ఇంకా కొంచెం సేపేరా. నీ కళ్ళ ముందే యముణ్ణి ఒక ఆడదాని రూపంలో చూడబోతున్నా. నీ చావు చూడడానికి నేనే స్వయంగా వస్తున్నాను చూడు. అప్పుడు తెలుస్తుంది శకుంతలాదేవితో పెట్టుకుంటే ఏమవుతుందో. చావాలా? ఆ రాజా తెలుసు కదా, వాడు ఒంటరిగా చస్తున్నాడు. నువ్వు వాడితో వెళ్తావా?